ఏ విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఏమైనా ప్రూఫ్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? అభ్యర్థులు ఏమైనా వచ్చి అంటే అన్యాయం జరిగిందని మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు? అభ్యర్థులు అఫీషియల్ గా ఏమైనా కోర్టుకు వెళ్లారా? ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం మేడం. మేము గత 3 నెలలుగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా 421 పోస్టులు కూడా 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్మేసుకున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, నారా లోకేష్ గారు రాజీనామా చేయండి, నిజమైనటువంటి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున డిఎస్సి అభ్యర్థుల తరపున మేము పోరాటం చేస్తున్నాం మేడం. ప్రధానంగా మా దగ్గర ఉన్న ఆధారాలు అడిగారు మీరు. మేమేమంటామంటే, మొదటగా డిఎస్సి కన్వీనర్ తప్పించి మీరు ఎస్సీఆర్టీ డైరెక్టర్ కి బాధ్యతలు ఎందుకు చెప్పారు? అదే సందర్భంలో ప్రశ్న పత్రాలు అత్యంత రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు తయారీ ప్రక్రియలు కానీ లేదంటే వాటిని కార్యక్రమం చేసే ప్రక్రియలో కానీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఒక డిఎస్సి రాసినటువంటి అభ్యర్థి ఆ ప్రక్రియలో ఎందుకున్నాడు? ఆ అబ్బాయికి మొదటి ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ అని మీరెందుకు తప్పించి అతని కాంటాక్ట్ పంపించలేదు? సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి మీరు ఉద్యోగం ఎందుకు ఇచ్చారని చెప్పేసి 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, మీరు 3 జీవోలు తీసుకొచ్చారు. మొదటి జీవో 74 ప్రకారం 20% ఉండేది. ఇతర అభ్యర్థులు సమానంగా అన్ని ఆరోగ్యానికి సంబంధించిన పోస్టుకు పరీక్ష రాయాలి. మీరు 2వ జీవో తీసుకొచ్చారు. 2వ జీవో ఏంటంటే 445 జీవో ద్వారాగా ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ రాయకలొద్దు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారని చెప్పారు. ఇచ్చేయిన తర్వాత స్పోర్ట్స్ కోటాని 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 3%గా మీరు పెంచారు. పెంచిన సందర్భంలో మళ్ళీ వెంటనే మీ పని అయిపోయినట్టే, ఉద్యోగులు భర్తీ అయిపోయినట్టే ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోని తీసుకొచ్చి యథావిధిగా వీడి రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి, మరి ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటా ఉండాలని అంటున్నారు. దీని మీద ఏదైతే ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం గారు ఉన్నారో హైకోర్టులో ఒక బిల్లు దాఖలు చేయడం జరిగింది మేడం. ఆ బిల్లు దాఖలు చేసిన తర్వాత నకిలీ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగం పొందారని, అసలైన ఉద్యోగస్తులు రాసినటువంటి వారికి అన్యాయం జరిగిందని, దీని మీద అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి మరి పురుషోత్తం గారు దాఖలు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే, దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోండి, 4 నెలల్లో ఈ అంశాన్ని మీరు సమగ్ర దర్యాప్తు హైకోర్టుకు సమర్పించి దీని మీద చర్యలు తీసుకోండి. ఏదైతే జూడో అసోసియేషన్ నుండి నకిలీ పత్రాలు పొంది మీరు ఉద్యోగం పొందారో వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి ఒక ప్రక్రియ. ఇకపోతే జూడో అసోసియేషన్ నుండి నకిలీ పత్రాలు పొందారని డిఎస్సి అధికారులకి చూపించినా సరే డిఎస్సి అధికారులు పట్టించుకోవడం మూలంగా ఈ రోజు హైకోర్టులో వ్యాజ్యం ఇవ్వాల్సి వచ్చింది మేడం. ఈ హైకోర్టులో వేసినటువంటి వ్యాజ్యం మీద అయితే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, మీరు తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటి మీద ఫ్యాక్ట్ చెక్ పేరుతో అధికారులు మీడియా ముందుకు రావడం, కొన్ని అంశాల మీద క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఆ క్లారిఫికేషన్ ఎక్కడా కూడా మీకు సంతృప్తికరంగా లేదా ఇజ్రాయెల్ గారు? సార్ శివ గారు, ఇప్పుడు సంతృప్తికరం అంటే ఎప్పుడు వచ్చారు బయటికి వీళ్ళు? మేమంతా గందరగోళం అయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత, 136 మంది కేసులు వేసిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మేరకు వచ్చి బయట ఏదో చెప్తున్నారు. కానీ వీళ్ళ సరిగైనటువంటి 2 ప్రక్రియలు, నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉద్యోగం ఇవ్వాలి, మీరు ఉద్యోగం ఇవ్వలేదంటే అది డిఎస్సిలో పేపర్ లీకేజ్ అయిందని ఒక అర్థం. నెక్స్ట్ మీరు తీసుకొచ్చినటువంటి జీవోలు ఏంటి? ఫస్ట్ జీవో ఏంటి? సెకండ్ జీవో మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఏ విధంగా ఎగ్జామ్ రాయకూడదని. సరే, మీ పని అయిపోయినట్లే మీరు ఏదైతే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అమ్మేసుకున్నారో పోస్టులు, తర్వాత మళ్ళీ మీరు ఇంకో జీవో
జియో నెంబర్ 56 ప్రభుత్వ వాదన వేరేలా ఉంది కదా ఇజ్రాయెల్ గారు, మొత్తం అంతా పారదర్శకంగానే జరిగింది. గతంలో మీరు ఇవ్వలేకపోయినటువంటి ఉద్యోగాలు, గతంలో మీరు ఇస్తామని ఊరించి ఇవ్వలేనటువంటి ఉద్యోగాలన్నీ కూడా మేము ఇచ్చాం కాబట్టి ఆ క్రెడిట్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దక్కకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని నానాయాగి చేస్తుంది, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గందరగోళం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగాలు వచ్చిన వారికి కావచ్చు, రాని వాళ్ళకి కావచ్చు, గందరగోళానికి గురి చేస్తుంది. ఇదంతా కూడా ఒక రాజ క్రీడ అనేది వాళ్ళ వాదన. ఒప్పుకుంటారా? అది మెగా డిఎస్సీయో దగా డిఎస్సీ అనేది వాళ్ళు తేల్చాలి. అయితే ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఈ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఒక మీడియా సమావేశం పెట్టి ఇదిగో ఈ రకంగా పారదర్శకంగా జరిగింది, ఇందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చింది, అతను ఎస్సీఆర్టీలో పనిచేశాడు కాబట్టి అతనికి మేము ఇవ్వలేదు అని చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు ఎవరికి రాడు? విద్యాశాఖ మంత్రి గారి మీడియా సమావేశం పెట్టి పబ్లిక్ గా చెప్పడు, ఎవరో అయిపోయిందన్న విషయం ఎందుకు చెప్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 56 మంది డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. మాకు గోల్డ్ పథకం వచ్చినా సరే మాకు ఉద్యోగం రాలేదు సార్, స్పోర్ట్స్ కోటాలో మరి నకిలీ సర్టిఫికేట్ పెట్టినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినాయి.